చీకటి శక్తులు ప్రతి సత్య సంబంధి మీద ఒక దారుణమైన అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు మాంత్రిక విద్య వలన. అదేంటో తెలుసా? ఆర్థిక ఇబ్బందులలోనికి పడదురోయటం. మ్యాక్సిమం ఎక్కడైనా యథార్థవంతులైన విశ్వాసులను మీరు చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలాగుందో అడగండి. బ్రదర్, ఎలా జరిగిందో తెలీదు, సడన్గా అప్పుల పాలైపోయానండి. ఒక 6 నెలల క్రితం దాకా బాగున్నానండి, అప్పుల పాలైపోయాను అని. అసలు సర్వే చేయండి, అప్పు లేని క్రైస్తవులు ఎక్కడని. కాస్తో కూస్తో ఆర్థిక ఇబ్బంది లేని క్రైస్తవులు ఎక్కడ? చాలా అరుదు. ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగా బాగుంటే సువార్త ప్రకటిస్తారు, ఆర్థికంగా బాగుంటే సత్యం కొరకు పోరాడుతారు. భయంకరంగా అప్పుల ఊబి ఎంత విచిత్రంగా ఉంటుందంటే, నువ్వు అప్పు చేయక తప్పని పరిస్థితి సృష్టిస్తాడు సైతాన్. నేను చేయనంటానికి వీలు లేదు, తప్పకుండా చేయాలంతే. నాకు అప్పు ఎవరిస్తారండి, నా దగ్గర ఏముంది అని నువ్వు అనుకుంటుంటే, మేము ఉన్నాగా అప్పు ఇవ్వడానికని వాళ్ళే వచ్చేస్తారు. వాళ్ళు వస్తారు, ఈజీగా అప్పులు ఇచ్చేస్తారు. నువ్వేమనుకుంటావంటే చర్చిలో సాక్ష్యం కూడా చెబుతావు. దేవుడి నామమునకు స్తోత్రం కలుగును గాక, నాకు పోయిన వారం చాలా డబ్బు అవసరమైంది, అడగకుండానే మా ఇంటికి వెతుక్కొని వచ్చి నాకు అప్పిచ్చేశారు, అద్భుతంగా దేవుడు ఆర్థికంగా సహాయం చేశారు అని సాక్ష్యం చెబుతాం. దేవుడే కదా సహాయం చేశాడు, లేకపోతే అప్పెలా పుడుతుంది మనకి? మనకు అప్పు ఇవ్వడానికి చాలా ఇష్టంగా ఇస్తారు, ఆ తర్వాత మొదలవుతుంది అసలు సినిమా. ప్రతి నెల ఇంటికొచ్చి కూర్చుంటాడు, అప్పు తీర్చమంటాడు, వడ్డీ కట్టమంటాడు, కట్టకపోతే వడ్డీకి వడ్డీ కలిపి మళ్ళీ చక్ర వడ్డీ వేస్తాడు. నువ్వు 1,00,000 రూపాయలు తీసుకున్నావు, ఇప్పుడేమో 10 లక్షలు అయిపోయింది, ఎవడు తిన్నట్టు. ఎప్పుడైతే అప్పు తీర్చేసుకుందాం అనుకుంటావో నీ ఆదాయ మార్గాన్ని దెబ్బతీస్తాడు. జాబులో ఏదో ఇబ్బంది వచ్చేసి సస్పెన్షన్ అయిపోతావు. వ్యవసాయదారుడివైతే పంట పండదు, వ్యాపారం అయితే మునిగిపోతుంది, వచ్చే డబ్బులేమో రావు, వాడేమో అడుగుతూ ఉంటాడు, మళ్ళీ కొత్త అప్పులు చేయాలి. ఇలాగా ఒక చిన్న గొయ్యి పూడ్చడానికి ఇంకో గొయ్యి తీసి దీన్ని పూడ్చటం, మళ్ళీ దీనికోసం ఇంకో గొయ్యి తీయటం, ఇంకో అప్పు. ఒక 2-3 విడతల వరకు సాక్ష్యాలు చెప్పుకోవడం, దేవునికి స్తోత్రం, అద్భుత రీతిగా నాకు అప్పు పుట్టిందని. ఇదంతా సైతాను యొక్క వ్యూహము ఏమండి. ఆ తర్వాత కానీ తెలియదు, ఏదో ఒక బలమైన శక్తి నన్ను ఈ ఊబిలోకి దింపేసి, ఇక నేను ఎందుకు పనికిరాను, నాకు వేరే మార్గం ఊరేసుకొని చావాలంతే అన్న పరిస్థితి తీసుకొస్తాడు. ఇది సైతాను యొక్క కుట్ర. ఒకవైపేమో మనుషులు మనకు విరోధం, అప్పుల బాధ, ఆరోగ్య సమస్య, ఇన్ని భయంకరమైన అలలు, ఈ పెను తుఫానులు, ఇన్ని అలల చేత కొట్టబడుతుంటుండగా యేసయ్య ఇచ్చిన శాంతి మనం అనుభవించకపోతే అసలు బ్రతికే అవకాశమే లేదు.